నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అబ్బో సిగ్గే. అమ్మకి భయపడి వెళ్తున్నావు కానీ నేనంటే ఇష్టమేగా. చెప్పు, తొందరగా వచ్చే. మా అన్నలం గారి ఫ్యామిలీ ఏం తీసుకుంటారో మా ఫ్యామిలీ కూడా సేమ్ టు సేమ్. కక్కుర్తి కాకపోతే నెత్తి వేసుకుని కట్టుకుపోతావేట్రా? అన్నలం గారు, ముసలోడి ఆస్తి చెరిసగమని ముందే అనుకున్నాం కాబట్టి రాలేని ఇంటికైనా సరే మీకు సగం నాకు సగం. అబ్బాబ్బాబ్బా ఆపండి మీ గొడవ. చూడవయ్యా, ఇంకా ఏ వెరైటీస్ లేవా నీ దగ్గర? అన్ని చూపించారు. బిళ్ళ లాంటివి ఏ ఉంటాయి కదండి. అవును, విత్ డైమండ్స్. ఆ సూట్ కేసులో ఏమన్నా చూపించండి. అలాగేనమ్మా. అమ్మా, ఇది చాలా అరుదుగా దొరికే వజ్రం. ఇది దొరికితే తన మనవరాలకు తెచ్చిమ్మని బతికొండగా పెద్ద ఆయన గారు చెప్పారు. ఒకసారి అమ్మాయి గారిని పిలిపించండి అమ్మా. నాకు టైం అవుతుందండి. ఇదిగో అమ్మాయి, వెళ్ళి ఒకసారి అమ్మాయి గారిని రమ్మని చెప్పు. కాఫీ సాసర్లో వలకూడదని నీకెన్నిసార్లు చెప్పానే? నువ్వు జమీందారు మనవరాలు అయితే నాకేంటే? ఈ ఇంట్లో నేను చెప్పినట్టే వినాలి. వెళ్ళా. నువ్వెంత ఎదిగిపోయి నన్ను తీసుకెళ్తావన్న ఆశతోనే బతుకుతున్నాను. ఇంట్లో ఇంత అందమైన పని మనుషులు ఉంటే పెళ్ళ ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడా ఉండదు మనకి. ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్. డార్లింగ్, ఏంటి పని అమ్మాయిలతో సరసాలా? అబ్బే మగ పని వాళ్ళే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసి ఉంచు, నైట్ పార్టీ ఉంది. ఏమైంది సార్? గుండెపోట? కాదురా, గౌను పోటు. గౌను పోట అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ. మొన్న తాజ్ బంజారాలో ఒక కసక్ జమ్ముల లైన్ లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ తీసుకేస్తుందిరా పేక. ఓహో, కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమ్మల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నాడు సార్. కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. అది మ్యాటర్. ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా మా చేతికి గౌన్ ఇస్తే మీ చేతికి 10 లక్షలు. 6కు 5 నిమిషాలు ఎక్కువైనా గౌన్కి చిన్న బొక్కబడ్డా డీల్ క్యాన్సిల్. ఇదిగోండి ఫోటో. అడ్వాన్స్ గా 1 lakh. అడ్వాన్స్ క్యాన్సిల్. పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్. ఎందుకురా నీకు ఎదవ స్టైలు? ఇప్పుడు అమ్మాయిని బుట్లో పడేయాలంటే 1 లక్ష ఖర్చు వద్ది. ఎక్కడి నుంచి తెస్తావు? ధనలక్ష్మి ఉందిగా వడ్డీకి. పెద్ద ఇచ్చేస్తుంది ధనలక్ష్మి. పాత బాకి తీరిస్తే గానీ మళ్ళీ డబ్బు ఇవ్వని తెగేసి చెప్పింది. ఇప్పుడు దాన్ని ఏదో మాయ చేస్తా కానీ పని జరగదు. ఏం చేద్దాం? అదేందా భయ్య, గిఫ్టా నాకా? కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే. నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్, భలే ఉంది. ఆయన ఈ బొమ్మ నాకెందుకు భయ్య? సెక్యూరిటీ కమే ఏం నట్టు మాట్లాడుతున్నావా? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్నం వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అభయ్య, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది సూపర్ అభయ్య. అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా.
చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. అది తాళం తీస్తావేంది? ఏ బొమ్మ కొట్టు. సత్తి నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pata pet open చేద్దాం. బాబా రే రే ఇదిగోరా బాబా, అయ్యో త్వరగా తీసేయ్. అడిగితే ఇవ్వవు కాబట్టే ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. వాళ్ళు అక్కడ తీసుకెళ్తాను, అయ్యో, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు. తీరా బాబా. అది. రేయ్ మధ్యపాటి ధనలక్ష్మి దగ్గర రమ్య. దొరికేవరన్నా? కొండే ఉత్తి టైరే ఉందిరా ఒంటి మీద. ఆయన అమ్మా ఇంకా మందికే. చెప్పేస్తాను రే. ఆగండ్రా రే. ఏడకపోతారా? ఏదో ఒక రోజు దొరకాల. నెల్లూరు ట్రంక్ రోడ్ లో గుడ్డలోడు తీస్తాను నాయల్లారా. ఎక్కడికి పోయినట్టిది? కొంపదిలి పారిపోయిందా? ఎక్కడైనా చచ్చిందా? ఎవరితోనైనా లేచిపోయిందా? కొత్తంలో గేదెరిచినట్టు అరుస్తున్నావు. లాభాన్ని గడిపే నష్టాన్ని గడిపే, అది పోతే మనకే కదా లాభం. పొద్దున్న సాయంత్రం వరకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏం తల్లి ఎక్కడికి వెళ్ళావు? ఆయా ఆపరేషన్ చేస్తున్నారని ఫోన్ వచ్చింది, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఇంత గుట్టు చెడి నాడదాన్ని నేను ఎక్కడా చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్తే మాత్రం మాతో ఓ మాటైనా చెప్పెళ్ళకూడదు? ఆపండి. బీరువాలో 10,000 తగ్గాయి. నువ్వు తీసావా? తీసాను మాయ. ఏంటి మయ్యి నువ్వు పొద్దున్నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? చెప్పెళ్ళాలిగా, నాన్న అడిగితే డబ్బులు ఇస్తాడుగా. నువ్వు రుద్దుడు ఆపరా. ఎందుకు తీసావు? హాస్పిటల్ ఖర్చులకు ఉంటాయా నాయకి ఇచ్చాను మోయ. హాస్పిటల్ ఖర్చులకు ఏదో తప్పు చేసినట్టు కొడతావేంటి? మంచి పని కోసమే కదా ఇచ్చాను. అయినా నా డబ్బులు తీసుకోవడం కూడా తప్పేనా? నా డబ్బులా? బాగా ముదిరిపోయిందిరా ఇది. పిల్ల ముదిరితే పర్లేదు, ఆ నాన్న మొక్క ముదిరిందంటే రేపు రోడ్డు మీద పడి అయ్యా తిరిగి 4,000 అయింది అయ్యా అని అడుకోవాల్సిందే. అంతవరకు రానిస్తే కదా. అన్న మనం బెంచ్ అనుకున్నాం. అట్లాగేరా. Yeah.